నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనమున్నాము అగత్య ట్రెడిషనల్ క్యూర్ హాస్పిటల్లో. ట్రెడిషనల్ హీలర్ డాక్టర్ ఆనందే గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఎక్కువగా చెప్పుకోవాలంటే గైనిక్ ఇష్యూస్, కొంతమందికి పీసీఓఎస్ ఇష్యూస్, పీరియడ్ ఇర్రెగ్యులర్గా రావడం, సంతానలేమి సమస్యలు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. మరి అసలు ఎందుకు అంటే మన జీవన విధానంలో మార్పు వచ్చిందా? కొంతమంది అల్లోపతికి వెళ్ళాక కూడా రిజల్ట్ లేదు అని చెప్తారు. మరి ప్రకృతి పరంగా వచ్చే ఈ ఆకులతో అలములతో చేసే మెడిసిన్ని ఒక దివ్యౌషధంగా మనకు అందిస్తున్న ఆనందే గారు మనతో ఉన్నారు. ఈరోజు దీని గురించి ఒక వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మీరు గత 20-30 ఏళ్ళకి అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు పీసీఓడితో కానీ పీసీఓఎస్తో కానీ లేకపోతే ఈ సంతానలేమి సమస్యలతో బాధపడే వాళ్ళని మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేస్తున్నారు? కేసెస్ పెరిగాయా? ఎంతమంది మీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు? నేను ఈ పీసీఓడి, ఓరాసిస్, బ్లీడింగ్, రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా పోవడం మినిమం ఒక 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఫ్రీగా ఇచ్చేవాడిని మా ఊర్లో ఏదైనా సంతానం లేని వాళ్ళకి, వీళ్ళందరూ కూడా ఫ్రీగా ఇచ్చేవాడిని. వాళ్ళు ఏ సమస్య ఉన్నా ముందు గర్భసంచి తీయాలంటారు. అలోపతి డాక్టరు గర్భసంచి తీయాలంటాడు. గర్భసంచి తీసిన రోజు నుంచి వీళ్ళకి ఉండాల్సిన వ్యాధులన్నీ బాడీలో ఎంటర్ అవుతూ ఉన్నాయి. దాంతో చాలామంది సఫర్ అయిపోతున్నారు. ఇది ఒక పెద్ద చెప్పాలంటే ఒక భూతంలాగా తయారైపోతుంది. వాళ్ళు పోవడం, పీసీఓడి ఎక్కువైనప్పుడు బ్లీడింగ్, అంటే ఒక్కోసారి బర్స్ట్ అయినప్పుడు కూడా బ్లీడింగ్ అవుతుంటుంది. పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా పోవడం, వీటన్నిటికి కూడా ఓరాసిస్లో ఏదో కొంచెం మిస్టేక్ ఉంటుంది. మనం దానంతటికి కూడా క్యూర్ చేసే ముందు చాలా ఈజీగా వితిన్ 10 డేస్లోనే క్యూర్ అవుద్ది. పీసీఓడి ఉన్న 10 డేస్లో కరిగిపోతాయి. కరిగిపోయి నెక్స్ట్ ఒకవేళ ఆ టైంలో పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అయినా అవి ఒక 5-6 డేస్లో క్లియర్ అవుద్ది. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వాడుకున్నారనుకోండి, అట్లా 2-3 టైమ్స్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఉంటే, లేకపోతే ఒకటేసారి క్లియర్ అవుద్ది. పీసీఓడి ఉన్న, ఓరాసిస్లో ఏది ఉన్నా కూడా అవన్నీ కూడా చాలా ఈజీగా క్యూర్ అయ్యే మెడిసిన్ మన ఆయుర్వేదంలో ఉంది. దీన్ని ఎంతోమందికి నేను 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను. ఈ సంతానం లేని వాళ్ళకు కూడా వీళ్ళు ఏదో ఒక అని చెప్పి ఓరాసిస్ చెడదనో లేకపోతే ఎగ్ రిలీట్ కాలేదనో ఏదో ఒకటి రిలీజ్ కాలేదు చెప్తుంటారు. కానీ మన ఆయుర్వేదం, మన సాంప్రదాయ వైద్యంలో చాలా ఈజీగా వాళ్ళకి మెరుగైన వైద్యాన్ని అందించగలం. గర్భసంచి తీసేయడం అనేది చాలా ఈజీగా తీసేస్తున్నారు, కానీ అది చాలా పొరపాటైన సబ్జెక్టు. తీసిన మరుసటి రోజు నుంచే వాళ్ళకి ఉండాల్సిన వ్యాధులన్నీ స్టార్ట్ అవుతున్నాయి బాడీలో. దానివల్ల మనం ఒక 10 or 20 డేస్లోనే అవి క్యూర్ చేయగలం. సంతానలేమి సమస్యలు కూడా సార్, సంతానం లేని సమస్యలు కూడా దాంట్లోనే వస్తాయి. ఇప్పుడు అసలు హైదరాబాద్ చుట్టూ మూల ప్రాంతాలు, లేకపోతే హైదరాబాద్లో వీధికి ఒక 2 ఫర్టిలిటీ సెంటర్లు ఉంటున్నాయంటే అది అసలు అతిశయోక్తి కాదంటే అంత ఎక్కువగా నీడ్ అనేది ఉంది జనాలకి. పిల్లలు పుట్టట్లేదు, హాస్పిటల్కి వెళ్దాం, పిల్లలు పుట్టట్లేదు, ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ అని ట్రై చేస్తున్నారు. మరి మన ప్రకృతి వైద్యంలో, ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ అనేది? దీనికి ఏంటంటే మెయిన్ చికెను, ఎగ్గు. దీనికి ఎగ్జాంపుల్ మానేయాలంటారా? మానేయాల. చికెను, ఎగ్గు మీరు అబ్జర్వ్ చేయండి. అందరూ కూడా మన ఎగ్గు తినేవాళ్ళ ఆడపిల్లలు వితిన్ 10 ఇయర్స్ లోపలనే మెచ్యూర్ అవుతున్నారు. అదే నాన్ వెజ్ తీసుకొని వాళ్ళ కాడికి వెళ్ళండి, వాళ్ళు 13 to 16 ఇయర్స్ మధ్యలో మెచ్యూర్ అవుతున్నారు. ఈ 10 ఇయర్స్ బిలో అయిపోయి వాడు చదువు సంజయ్ ఇది అయ్యేటప్పటికి 10 ఇయర్స్, నియర్లీ 10 ఇయర్స్ గ్యాప్ వచ్చేస్తుంది. మనకు పాత రోజుల్లో ఏంది, 16 ఏళ్ళకి మెచ్యూర్ అయ్యి 13 నుంచి 16 దాకా మెచ్యూర్ అయితే 18 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు. వాళ్ళకు ఉండాల్సిన ఆ గర్భంలో ఉండాల్సిన ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా ఉండేవి. వెంటనే పెళ్ళైన వెంటనే సంవత్సరానికి 2 ఏళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళు. ఈరోజు పరిస్థితి 10 ఏళ్ళు గ్యాప్ వస్తుంది. ఈ 10 ఏళ్ళ లోపల ఆ లేయర్లన్నీ పూడుకుపోతున్నాయి.
ఇప్పుడు పోయి వీళ్ళకి మిక్చర్ కావడం లేదు, మెన్సెస్ కావడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ఉండాల్సిన వ్యాధులన్నీ కూడా వస్తున్నాయి. అందుకని రాబోయే రోజుల్లో సంతానాన్ని బ్రేక్ చేయబోయేది చికెను, కోడిగుడ్డే. ఆ రెండు అవాయిడ్ చేసుకొని మిగతా తినొచ్చా సార్? ఇప్పుడు నాటుకోళ్ళు అంటే నాటుకోడి గుడ్డు అవి తినొచ్చు, అవి న్యాచురాలిటీ కదా. ఇప్పుడు పొట్టేళ్ళు ఉన్నాయి, పచ్చిగడ్డి తిని మేస్తాయి. మేకపోతులు ఉన్నాయి, పచ్చిగడ్డితోనే వస్తాయి. మన కోళ్ళు ఉన్నాయి, న్యాచురల్గా మన ఇంట్లో వేసే దానాతోనే పెరుగుతుంటాయి. ఈ అట్ట కాదు కదా, ఈ కెమికల్స్ కదా. 45 డేస్లోనే 3 కిలోస్ వస్తున్నాయంటే మనకు ఒక అప్పట్లో అయితే 3 కేజీలు రావాలంటే బెరసుకోళ్ళు అనేవాళ్ళు. ఆ బెరసుకోళ్ళకి ఆ మూడేళ్ళకి వచ్చేది. అది కూడా ఈరోజు 45 రోజులకే 3 కేజీలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే కెమికల్ ఎఫెక్టు సంతానం మీద బాగా ఇబ్బంది చేస్తుంది. రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా పిల్లల వ్యవస్థ చాలా వరకు చిన్నభిన్నం అయిపోతుంది. పిల్లలు పుట్టడం అనేది కష్టం అంటారు. ఇప్పటికే చాలా మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు లేదా ఉన్న. ఇప్పుడు మనకి దీంట్లో రెండమ్మా, స్త్రీ గర్భం అనేది క్షేత్రం, పురుషుడు బీజం. క్షేత్రం క్లియర్గా ఉంటే దాంట్లో పడే బీజం, ఏ బీజం అయితే ఆ బీజం మొలకెత్తది. ముందు ఇది చెడిపోయిన పనికిరాని క్షేత్రంలో వేసామనుకో అది మొలకెత్తదు. దానివల్ల ముందు క్షేత్రం అనేది చాలా బాగుండాలి. స్త్రీ అనేది క్షేత్రం, పురుషుడు బీజం. దానికి శుభ్రంగా ఉంటే తప్ప లేకపోతే సంతానం కలగదు. అది రెగ్యులర్గా రావాలి. పీరియడ్స్ 1 or 2 days కూడా అటు ఇటు డిఫరెంట్ రాకూడదు. కరెక్ట్గా టైం టు టైం రావాలి. ఆ టైం టు టైం వచ్చినప్పుడు కూడా పెయిన్ ఉండకూడదు. పెయిన్ ఉన్నా కూడా సంతానం కలగరు. దానికి మెడిసిన్ తీసుకోవాలి. ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటుంది, అది రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవాలి. వీటన్నిటికీ పరిష్కారం ఆయుర్వేదంలో, సాంప్రదాయ వైద్యంలో ఉంది. ఇవి చేసుకొని సంతానాన్ని అంటే ఆ ఏజ్ తేడా వస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. దాన్ని అన్నీ క్యూర్ చేసుకునేదానికి సాంప్రదాయ వైద్యంలో మందులు ఉన్నాయి. ఇప్పుడు పీసీఓఎస్ కానీ పీసీఓడికి కానీ సంతానలేమి సమస్యలకు కానీ ఇక్కడ మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతవరకు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది? అంటే ఎన్ని మంత్స్ అట్లా? మేము చెప్పేది ఒక 20 days ఇస్తాము. మళ్ళీ పోయి చెక్ చేసుకోమంటాం పీసీఓడి ఉందా లేదా. కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ రావు. పీరియడ్స్ కూడా మనం ఇచ్చిన వితిన్ 10 daysలో రావాలి. రాకపోతే ఇంకా మందులు మారుస్తాం. మందులు మార్చి 50 days తీసుకుంటారు. దానికి కూడా రాలేదంటే మనం ఏం చేయలేం. అంటే వాళ్ళ సిస్టమ్ అంతా దెబ్బతినేసింది పూర్తిగా. ఈ 50 daysలో కంపల్సరీగా రావాలి. వాళ్ళకి వచ్చేస్తే చాలా వరకు క్యూర్ అవుతుంది. ఎవరైనా కానీ పీసీఓడి, పీసీఓఎస్ అలాగే సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నప్పుడు అంటే పిల్లలు కలగకపోవడం అనేది అందరికీ చాలా బాధ పెట్టే విషయం. చాలా డిప్రెస్ అవుతూ ఉంటారు. కాబట్టి అల్లోపతి ట్రై చేసాము, అక్కడే హాస్పిటల్కి వెళ్ళాము, ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాము, ఇంత మెడిసిన్ యూజ్ చేసాము, మాకు రిజల్ట్ రాలేదు అని బాధపడేవాళ్ళు, లేదా కొత్తగా పీసీఓడి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నంబర్లకి ఫోన్ చేసి ఆనందయ్య గారితో ఒకసారి కన్సల్ట్ అయ్యి మీకు తగిన మెడిసిన్ తీసుకుని తొందరగా దాని నుంచి బయటపడతారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీ ప్రాబ్లం ఏంది? పక్షవాతం సార్. పక్షవాతం ఎన్నేళ్ళు అయింది? 10 ఏళ్ళు దాటింది. 10 ఏళ్ళు దాటింది. ఎక్కడ తిరిగినా బాగా గాల చెయ్యి కిందికి వస్తుందండి? వస్తుంది. నెల్లూరు వచ్చి ఒక 10-15 days ఉండు. రావు ఎవరైనా కూడా తీసుకొచ్చుకో, అది క్లియర్ చేసుకొని ఎక్కువ రోజుల మందులు ఒక 6 నెలలు ఆడుకున్నామంటే వచ్చేస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు 6 నెలలు కూడా రాదా సార్? ఒక 15 రోజులు నేను ట్రీట్మెంట్ ఇస్తాను. దానికి ఫ్రీ అవుద్ది. ఆ నరాల స్టిఫ్నెస్ పోద్ది. ఆ నరాల స్టిఫ్నెస్ పోయిన తర్వాత మందులు వాడే కొంది ఫ్రీ అయిపోతుంది, మామూలుగా వస్తుంది. ఆడ బ్లడ్ సర్క్యులేషన్ కావాలంటే వేరే విధంగా చేయాలి. దానికి మసాజులు పెట్టాలా, కడుపులోకి పసరు ఇవ్వాలా, తలకు పసరు ఇవ్వాలా, వెనక కాపటం పెట్టాలా స్పైన్కి. ఇవన్నీ చేస్తేనే వస్తుంది. ఊరికే రాదు, ఏం మెడిసిన్స్తోనే రాదు. ఈ పసరులు కూడా అవసరం దానికి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే
అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.